16-17 మార్చ్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. డాక్టర్ మన్సుఖ్ మాండవియా మొట్టమొదటి ఫిట్ ఇండియా కార్నివాల్ ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఫిట్నెస్ మరియు వెల్నెస్ ఈవెంట్ అయిన ఫిట్ ఇండియా కార్నివాల్ 2025ను కేంద్ర క్రీడా మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మార్చి 16, 2025న న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం శారీరక దృఢత్వం, మానసిక శ్రేయస్సు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రెజ్లింగ్ ఛాంపియన్ సంగ్రామ్ సింగ్, వెల్నెస్ నిపుణుడు మిక్కీ మెహతా, మాజీ WWE రెజ్లర్ షాంకీ సింగ్ మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ రోహ్తాష్ చౌదరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఐఐటి మద్రాస్లోని హైపర్లూప్ పరీక్షా సౌకర్యాన్ని సందర్శించి 410 మీటర్ల పొడవైన హైపర్లూప్ ట్యూబ్ త్వరలో ప్రపంచంలోనే అతి పొడవైన హైస్పీడ్ ట్యూబ్ అవుతుందని ప్రకటించారు. భారత రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఈ వ్యవస్థ కోసం ఎలక్ట్రానిక్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఐఐటి మద్రాస్ గిండి క్యాంపస్లో జరిగిన ఓపెన్ హౌస్ 2025కి కూడా వైష్ణవ్ హాజరయ్యారు. సెమీ కండక్టర్లు, AI మరియు డేటా సైన్స్పై విద్యార్థులతో ముచ్చటించారు మరియు ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారతదేశం టెక్ లీడర్గా ఎదగాలనే లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ప్రధాన ఆరోగ్య సంరక్షణ చొరవలో భాగంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIMను అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం మార్చి 18, 2025న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేస్తుంది. ఈ ప్రణాళికలో 1139 అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న 553 మొహల్లా క్లినిక్లను అప్గ్రేడ్ చేయడం మరియు ప్రాథమిక ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మరియు భవిష్యత్ మహమ్మారికి సిద్ధం కావడానికి 413 కొత్త UAMలను ఏర్పాటు చేయడం ఉన్నాయి. ఈ నిర్ణయం ఢిల్లీలో సుదీర్ఘ న్యాయ పోరాటం మరియు రాజకీయ మార్పు తర్వాత జరిగింది. 40 ఏళ్ల సంఘర్షణకు ముగింపు పలికేందుకు ఆర్మేనియా మరియు అజర్బైజాన్ శాంతి ఒప్పందాన్ని ఖరారు చేశాయి. చారిత్రాత్మక పురోగతిలో ఆర్మేనియా మరియు అజర్బైజాన్ మార్చి 13, 2025న శాంతి ఒప్పందం యొక్క పాఠాన్ని ఖరారు చేశాయి. దీనితో నాగోర్నో కరాబాఖ్ ప్రాంతంపై దాదాపు 4 దశాబ్దాల సంఘర్షణ ముగిసింది. అయితే ఒప్పందంపై సంతకం చేసే ముందు ఆర్మేనియా రాజ్యాంగంలో మార్పులు చేయాలనే అజర్బైజాన్ డిమాండ్ అధికారిక సంతకం కాలక్రమం గురించి అనిశ్చితిని సృష్టించింది. 2023లో నాగోర్నో కరాబాఖ్ను అజర్బైజాన్ సైనికంగా స్వాధీనం చేసుకున్న తర్వాత దక్షిణ కాకసస్కు స్థిరత్వాన్ని తీసుకురావడం ఈ ఒప్పందం లక్ష్యం. దీని ఫలితంగా 1,00,000 మంది జాతి ఆర్మేనియన్లు ఆర్మేనియాకు పారిపోవాల్సి వచ్చింది. 2 ఏళ్లలో అత్యంత వేగంగా పెరిగిన భారత ఫారెక్స్ నిల్వలు. మార్చి 7, 2025తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు $15.267 బిలియన్ల పెరిగి $653.966 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2 సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన పెరుగుదలను సూచిస్తుంది. వ్యవస్థలోకి ద్రవ్యతను ఇంజెక్ట్ చేసే లక్ష్యంతో ఫిబ్రవరి 28, 2025న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్వహించిన $10 బిలియన్ల ఫారెక్స్ స్వాప్ ద్వారా ఈ పెరుగుదల జరిగింది. మునుపటి వారం నిల్వలు $638.698 బిలియన్లుగా ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 2024లో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి $704.885 బిలియన్లుగా ఉంది. మార్చి 16, 2025న న్యూఢిల్లీలో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మరియు న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి టాడ్ మెక్క్లే మధ్య జరిగిన సమావేశంలో భారతదేశం మరియు న్యూజిలాండ్ అధికారికంగా సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలను ప్రారంభించాయి. భారతదేశం, ఆస్ట్రేలియా,
ఈసీటీఏ 2022 తర్వాత ఓషియానియా ప్రాంతంలో భారతదేశం యొక్క రెండవ ఎఫ్టీఏ ఇది. సరఫరా గొలుసు ఏకీకరణను మెరుగుపరచడం, మార్కెట్ ప్రాప్యతను విస్తరించడం మరియు ఆర్థిక స్థితిస్థాపకతను పెంచడం ఎఫ్టీఏ లక్ష్యం. భారతదేశానికి తన మొదటి అధికారిక పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మధ్య ద్వైపాక్షిక సమావేశానికి ముందు ఈ ప్రకటన వెలువడింది. భారతదేశ వైమానిక రక్షణకు పెద్ద ప్రోత్సాహకంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, డిఆర్డీఓ యొక్క ఎలక్ట్రానిక్స్ మరియు రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసిన లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడార్ అశ్విని సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖతో 2,906 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. సాలిడ్ స్టేట్ టెక్నాలజీ ఆధారంగా తయారు చేయబడిన ఈ స్వదేశీ రాడార్ డ్రోన్లు, హెలికాప్టర్లు మరియు ఫైటర్ జెట్లు వంటి వైమానిక లక్ష్యాలను ట్రాక్ చేయగలదు మరియు 4D నిఘా కోసం ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ మరియు ఇంటిగ్రేటెడ్ ఐడెంటిఫికేషన్ ఫ్రంట్ లేదా ఫు వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ ఒప్పందం ఆత్మనిర్భర్ భారత్ చొరవకు మద్దతు ఇస్తుంది మరియు రక్షణ తయారీలో భారతదేశం యొక్క స్వావలంబనను పెంచుతుంది. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా నేతృత్వంలో భారతదేశం సామాజిక రక్షణ, న్యాయమైన వలస, జీవన వేతనాలు మరియు బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తనను నొక్కిచెప్పింది. ఈపీఎఫ్ఓ 7.37 crores సభ్యులు, ఈఎస్ఐసి 14.4 కోట్ల మంది లబ్ధిదారులు, ఈశ్రమ్ పోర్టల్ 30.6 కోట్ల మంది కార్మికులు, పీఎం జన్ ఆరోగ్య యోజన 60 కోట్ల మంది లబ్ధిదారులు మరియు లక్ష్యంగా చేసుకున్న పీడీఎస్ 81.35 కోట్ల మంది లబ్ధిదారులు వంటి కీలక కార్యక్రమాలను ప్రదర్శిస్తూ భారతదేశం గ్లోబల్ కోయలిషన్ ఫర్ సోషల్ జస్టిస్ మరియు సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్కు మద్దతు ఇచ్చింది. భారతదేశ సామాజిక రక్షణ కవరేజ్ 48.8%కి చేరుకుంది, ఇది ప్రపంచ సగటును 5% అధిగమించింది. రైసీనా డైలాగ్ 2025 అంటే ఏమిటి? భారత భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక ఆర్థిక శాస్త్రంపై భారతదేశ ప్రధాన సమావేశమైన 10వ రైసీనా డైలాగ్ 2025 మార్చి 17 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేస్తారు. ఈ మైలురాయి ఎడిషన్ ప్రపంచ వ్యవహారాల్లో భారతదేశం యొక్క కీలక పాత్రను నొక్కిచెబుతుంది మరియు ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారాన్ని పొందింది. స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ 2025లో భారతదేశం 33 పతకాలతో మెరిసింది. ఇటలీలోని టురిన్లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ 2025లో భారతదేశం అద్భుతంగా రాణించింది. మొత్తం 33 పతకాలు గెలుచుకుంది. 8 బంగారు, 18 రజతం మరియు 7 కాంస్యాలు. భారత బృందం అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించింది. స్నో షూయింగ్ బలమైన విభాగంగా ఉద్భవించి 10 పతకాలను అందించింది. చివరి రోజున భారతదేశం మరో 12 పతకాలను గెలుచుకుంది. వాటిలో వాసు తివారీ, శాలిని చౌహాన్ మరియు తాన్యలకు రజతం మరియు 25 మీటర్ల స్నో షూయింగ్ ఈవెంట్లో జహాంగీర్కు కాంస్యం ఉన్నాయి. ఇది భారతదేశం యొక్క ఓర్పు మరియు శిక్షణను హైలైట్ చేస్తుంది. ఇండియా మాస్టర్స్ క్లించ్ హిస్టారిక్ ఐఎంఎల్ 2025 టైటిల్. ఎస్వీఎన్ఎస్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా మాస్టర్స్ బ్రియాన్ లారా నాయకత్వంలోని వెస్టిండీస్ మాస్టర్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయం క్రికెట్ స్వర్ణయుగాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఇండియా మాస్టర్స్కు 1 కోటి ప్రైజ్ మనీని కూడా సంపాదించిపెట్టింది. ఈ మ్యాచ్లో దాదాపు 50,000 మంది అభిమానులు పాల్గొన్నారు. ఇది క్రికెట్ చరిత్రలో ఒక చిరస్మరణీయ సంఘటనగా నిలిచింది. 15వ హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్గా హాకీ జార్ఖండ్ నిలిచింది. పంచకులలోని తౌ దేవి లాల్ కాంప్లెక్స్లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ హాకీ హర్యానాను ఓడించి
15వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025లో హాకీ జార్ఖండ్ తమ తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. పెనాల్టీ షూటౌట్కు దారితీసింది. హాకీ జార్ఖండ్ విజయం సాధించింది. చంద్రయాన్-5 మిషన్కు కేంద్రం ఆమోదం. చంద్రుని అన్వేషణలో ఒక పెద్ద ముందడుగు. మార్చి 16, 2025న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ప్రకటించిన భారతదేశం యొక్క చంద్రయాన్-5 మిషన్ జపాన్ యొక్క జాక్సా సహకారంతో చంద్రుని ఉపరితలంపై అధునాతన అధ్యయనాన్ని నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రయాన్-3 యొక్క 25 కిలోల రోవర్ ప్రగ్యాన్ మాదిరిగా కాకుండా ఈ మిషన్ 250 కిలోల రోవర్ను మోహరిస్తుంది. ఖనిజ మరియు భౌగోళిక విశ్లేషణపై దృష్టి సారించి భారతదేశం యొక్క చంద్ర అన్వేషణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. 2015 నుండి విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా భారతదేశం $143 మిలియన్ ఆర్జించింది. ఇస్రో యొక్క పిఎస్ఎల్వి, ఎల్వీఎం-3 మరియు ఎస్ఎస్ఎల్వి ప్రయోగ వాహనాల ద్వారా 34 దేశాల నుండి 393 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారతదేశం ప్రపంచ అంతరిక్ష నాయకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. $143 మిలియన్ విదేశీ మారకద్రవ్య ఆదాయాన్ని ఆర్జించింది. యుఎస్ నుండి 232 ఉపగ్రహాలు, యూకే నుండి 83 ఉపగ్రహాలు మరియు సింగపూర్ నుండి 19 ఉపగ్రహాలు, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యుఏఈ మరియు మరిన్నింటి నుండి ఇతర ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించాయి. ఈ విజయం 2035 నాటికి గగన్యాన్ మరియు భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటి భవిష్యత్ ప్రతిష్టాత్మక మిషన్లకు మార్గం సుగమం చేసింది. జాతీయ టీకా దినోత్సవం 2025 మార్చి 16న జరుపుకునే జాతీయ టీకా దినోత్సవం రోగనిరోధకత ద్వారా ప్రజారోగ్యం పట్ల భారతదేశం యొక్క నిబద్ధతను సూచిస్తుంది. భారతదేశం నుండి పోలియోను తొలగించడంలో కీలక పాత్ర పోషించిన పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద మార్చి 16, 1995న ఇచ్చిన నోటి పోలియో టీకా యొక్క మొదటి మోతాదును ఇది గుర్తు చేస్తుంది. ఈరోజు సార్వత్రిక టీకా కవరేజ్ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మరియు భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని కాపాడటంపై దృష్టి సారించి రోగనిరోధకతలో భారతదేశం సాధించిన విజయాలను ప్రతిబింబిస్తుంది. Follow for more videos.